పొద్దున 4:30 వరకు జరిగింది. చివరికి అయితే నాకు అస్సలు కూర్చోలేకపోయాను. అదేమో నిన్నటి వరకు బాగుండేది, ఇవాళ లేస్తే గనక బ్లాక్ అయిపోయింది ఆ స్కిన్. సో ఫనీ. కుదరదు కుదరదు. నా హెయిర్ కట్ చేయనా? ఇది ఫస్ట్ బర్న్ ఎక్స్పీరియన్స్ నాది, బై ద వే. నాకు ఇంతవరకు ఎన్ని సంవత్సరంలో నాట్ జస్ట్ దీని వల్ల ఇప్పుడు బర్న్ కాలేదు. మాస్టర్ అసలు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూడండి, ఆ బ్లాక్ గంజిని వదలట్లేదు అసలు. రైల్వే స్టైల్ ఏదో మటన్ కర్రీ అని ఉంది. గ్రేవీ అయితే స్మెల్స్ సో గుడ్. యాక్చువల్లీ ఇది నాన్ వెజ్ లాగా ఉంది, కానీ నాన్ వెజ్ లేదు. అసలు ఏంటో అది, అసలు ఆ పెయినే. నేను ఫిజియో చేసా, ఎవరెవరికి చూపించా, బట్ ఇవాళ అవన్నీ క్యాన్సిల్ అయ్యి ఇది టక్కుమని సెట్ అయింది. తను అంటుంది ఇది ఆ రోజు చూసా మీరు వద్దన్నారు. మై గాడ్, లుక్ అట్ ద డిఫరెన్స్. అంటే ఇది వేసుంటే అసలు లుక్కే వచ్చేది కాదు. Hi everyone and welcome back to my channel Sada's Green Life. I really hope you are safe, healthy and happy. మళ్ళీ సేమ్ రొటీన్. పొద్దున 4:30 వరకు జరిగింది సెకండ్ ఎపిసోడ్. అదే మీరు ఎల్లో డ్రెస్లో చూసుంటారు, దాంతో ఎండ్ అయిందనమాట. అండ్ చివరికి అయితే నాకు అస్సలు కూర్చోలేకపోయాను. అండ్ అలాగే ఇదేమో నిన్నటి వరకు బాగుండేది, ఇవాళ లేస్తే కనుక ఇలా ఉంది. సో దిస్ ఇస్ బేసికలీ బ్లాక్ అయిపోయింది ఆ స్కిన్. ఆబ్వియస్లీ కదా, బర్న్ అయ్యింది. దాని మీద బర్న్ ఆయిల్ పెట్టాను. ఇప్పుడు దానికి ఎలా మేనేజ్ చేయాలని చూడాలి. బికాజ్ మేకప్ కూడా నాకు తెలిసి దాని మీద అంటించదు. ద స్కిన్ ఇస్ బికమ్ లైక్ బ్రూస్డ్, అలా రఫ్గా ఉంది. సో ఏం చేయాలని ఆలోచిస్తున్నా. చూద్దాం, మేకప్తో హైడ్ అవుతుందా, ఇంకా హెయిర్తో ఏదైనా చేయాలా అనేది జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు టైం అయింది 1:30. 3 o'clock వరకు రెడీగా ఉండమన్నారు. సో ఇప్పుడే వచ్చాను నేను. ఇప్పుడు వచ్చి ఒక ఇడ్లీ అని తినేసి రెడీ అవ్వడం స్టార్ట్ చేస్తున్నాను. సింపుల్ అవుట్ఫిట్ ఉంది పొద్దున అయితే, ఒక మంచి గౌన్ లాగా వెస్టర్న్. సో దానికోసం సింపుల్గానే ఏదైనా హెయిర్ మేకప్ చేసి తొందరగా రెడీ అయిపోదాం. సో ఫనీ. రెట్రోలకు వస్తుంది, మన రెట్రోకే వాడేది కదా. కుదరదు కుదరదు. నా హెయిర్ కట్ చేయనా? ఇలా కొంచెం కట్ చేసేసి కట్ చేయకుండా జస్ట్ ఇట్లా ప్యాక్ చేద్దాం, కవర్ అయ్యేలా పెట్టేసి. ఇంతవరకు రావాలి అది అస్సలు బాగా. అయ్యబ్బా, హెయిర్ కట్ చేసిన తర్వాత ప్రాబ్లం ఏం కాదు, మరి ఇప్పుడు గ్రో అయిపోతుంది. వాట్ యూ థింక్ గైస్? షుడ్ ఐ గో అహెడ్ అండ్ ట్రిమ్ మై హెయిర్? సరే, ఒక పని చేద్దాం, మనం మేకప్తో ప్లాన్ చేద్దాం. ఒకవేళ కుదరలేకపోతే దెన్ విల్ సీ. అది కూడా అంటే స్కేలీగా ఉంది ఒకలాగా. ఇది ఫస్ట్ బర్న్ ఎక్స్పీరియన్స్ నాది, బై ద వే. నాకు ఇంతవరకు ఎన్ని సంవత్సరంలో నాట్ జస్ట్ దీనివల్ల ఇప్పుడు బర్న్ కాలేదు. సో చిన్నగా ఫింగర్లో ఎక్కడైనా ఓకే, బట్ ఫేస్ మీద ఇలా ఏదైనా జరగడం ఫస్ట్ టైం. సరే, లెట్స్ సీ. ఈరోజు బ్లాక్ బస్టర్ థీమ్ కాబట్టి మేము వెస్ట్రన్ చేస్తున్నాం, కానీ దాంతో కూడా కొంచెం ట్రెడిషనల్ జ్యువెలరీ యాడ్ చేసి అలా చేస్తున్నాం అనమాట. చిన్ని ఆల్టరేషన్ ఉంది మాకు ఈ వెస్ట్రన్ అవుట్ఫిట్లో. సో కొండలన్న దగ్గర చేయించేద్దాం అనుకున్నాం. నిన్న అయిన హడావిడికి ఈరోజు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. కనిపిస్తుందా?
కదా బార్డర్ కనిపిస్తుంది కదా మంచిలో ఫ్రీ అయ్యి సీజర్ ఉందా ఇది ఒకటి నిజమేనా సీజర్ చేతులు ఇవ్వకూడదండి అవును అవునా నేను సాగేది కూడా అయిపోయింది అలానే కాదు ఓకే డ్రెస్ మార్చుకుంటే అయిపోయింది పని అసలు కథల్లో మీరు చేస్తుంటే నేను ఇది బెటర్ ఉంది కొంచెం న్యూట్రల్ గా ఓకే బెటర్ అంటే ఇది రిచువల్ అన్నమాట ప్రతి అవుట్ఫిట్లో రెడీ అయిన తర్వాత అమ్మగారికి ఫోటో పంపించాలి తన లేదంటే ఏంటి నాకు పంపించలేదు ఏంటి వేసుకున్నావు ఎలా ఉంది గెటప్ అనేది చాలా తను ఎదురు చూస్తుంది పిల్లలు ఎంత పెద్ద అయినా సరే చిన్నగానే ఉంటారు అండ్ ఐ ఆల్వేస్ టేక్ హర్ అప్రూవల్ అంటే ఏ అవుట్ఫిట్ అయినా సరే నేను తనకి అడిగి ఓకేయా కాదా అని అంటే నిన్న ఆ ఎల్లో డ్రెస్ మీద సెంటర్ పార్టింగ్ చేశాను తనకి ఫోటో పంపించేదా ఎందుకు సెంటర్ పార్టింగ్ చేసావు నీకు సూట్ అవ్వదు తెలుసు కదా అనేది చాలా నేను అన్న సరేలే ఏదో ఒక చేంజ్కి చేసేసా అంటే అలా అన్నమాట జనాలు చూడండి ఎవరు వచ్చారు ఇప్పుడు తప్పకుండా ఈయన వల్ల లేట్ అవుతుంది ఇప్పటి వరకు ఈయన చాలా రిలాక్స్ గా చేస్తున్నారు ఇప్పుడు వచ్చారు అస్సలు మనిషి ఇప్పుడు 1 o'clock 2 o'clock మ్యాక్స్ అని అయిపోతుంది ఇవాళ నెక్స్ట్ టైం నుంచి 11 మ్యాక్స్ మాస్టర్ అసలు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూడండి ఆ బ్లాక్ గంజిని వదలట్లేదు అసలు చూడండి ఒకసారి గ్రేవీ అయితే స్మెల్స్ సో గుడ్ యాక్చువల్లీ ఇది నాన్ వెజ్ లాగా ఉంది కానీ నాన్ వెజ్ లేదు కర్రీ సూపర్గా ఉంది హరినిది సిల్క్ ఏం కాదు కదా పక్కా 100% sure. నాకు ఎందుకు ఇలాంటి ఫ్యాబ్రిక్ వస్తే డౌట్ ఉంది సిల్క్ కాదా అస్సలు కాదు ఎలా మరి దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ నుండే ప్రాసెస్ ఆర్టిఫిషియల్సీ కొన్ని ఆ టెక్స్చర్ వల్ల ఇది రా సిల్క్ అని చాలా మంది అనుకుంటారు బట్ ఇది హీల్ అయినట్టుంది అసలు ఏం అనిపించట్లే నాకు చేయి పెడితే పెద్ద చుక్క ఇదే ఇది. ఆనార్లో రెడీ చేస్తారంట చూద్దాం అయితే మొన్న ట్రైల్ చేసాం అంతా ట్రై చేసినప్పుడు మేము గ్రీన్ వేసుకుందాం ఇయర్ రింగ్స్ అని చెప్పి ఇలా మంచి మంచి జిమ్కాస్ అది చాంద్బాలీస్ టైప్ అన్నీ చూసాం ఆ రోజు బాగా అనిపించింది పింక్ ఆ రోజు బాగా కనిపించాల ఈరోజు పింకే బాగా కనిపిస్తుంది బట్ వీ వాంట్ టు చేంజ్ ఎ లిటిల్ బిట్ ఇది ఇక్కడ చేద్దాం అనేసి సో ఈ టాప్ తీసి దీనికి పెట్టాలి జుమ్కా ఇది బాగుంది అని అది అనమాట అయితే ఎందుకు ఇంత జ్యువెలరీ క్యారీ చేస్తాను అని అందరికీ ఒక డౌట్ అనమాట ఒక్కొక్కసారి అవుట్ఫిట్ చేంజ్ అవుతుంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అవుట్ఫిట్కి ఫస్ట్ ట్రై చేసినప్పుడు జ్యువెలరీ ఓకే అనుకుంటాం కానీ ఫైనల్గా ఉన్నప్పుడు జ్యువెలరీ ఓకే అవ్వకుండా మళ్ళీ ఇంకోటి చేంజ్ చేస్తాం అందుకని ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ షుడ్ బి దేర్ బ్యాంగిల్స్లో కూడా కలర్స్ గ్రీన్ పింక్ ఎవ్రీథింగ్ అవుట్ఫిట్కి మ్యాచ్ అవ్వాలి లేసెస్ హెయిర్ స్టైల్కి స్టిక్కర్ ప్యాకెట్స్ ఇన్ని ఉన్నాయి ఒక్కొక్కసారి ఇది కాకుండా ఇంకొకటి కావాలి మాకు
అప్పుడు ఇంకొకటి తెప్పించుకుంటాం అనమాట బయట నుండి. Just see if you can. But you have to open this little. And ఇక్కడ కొట్టాలి. ఇది నాకు చిన్నప్పుడు స్కూల్ బ్యాగ్స్ మన హెవీగా తీసుకెళ్ళేది గుర్తుందా? అంటే అప్పటి నుంచి నాకు ఇది ఉంది. అసలు ఎన్ని సంవత్సరం అది ఎంత కొంచెం అక్కడ నుంచి కొంచెం కింద దాకా. అసలు ఏంటో అది, అసలు ఆ పెయినే నేను ఫిజియో చేసా, ఎవరెవరికి చూపించా. అసలు పెయిన్ రిలీఫ్ అయితే టెంపరీ పెయిన్ రిలీఫ్ ఉంటుంది, మళ్ళీ అది ఇలాంటి స్కెడ్యూల్స్ అయినా ఉన్నటప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్. అంత షార్ట్ కట్ మేకప్ అంటే అంత షార్ట్ కట్ మేకప్, అసలు బేసే చేయలేదు ఇవాళ. నాకు అసలు డి అన్ని చేసినప్పుడు ప్రతి దీనికి ఏదో కొత్త హెయిర్ స్టైల్ చేయాలని ఉండేది, ఇప్పుడు అంత లేదు. అయిపోయింది అంత ఫాస్ట్. అంటే నిన్న రాత్రి నైట్కి అమర్ అండ్ నైనిక వాళ్ళిద్దరూ అక్కడ ఒడిస్సా సైడ్ ఉన్న ఫోక్ డాన్స్ చావ్ అని ఎంత బాగా చేశారంటే, మై గాడ్, ఆ మొత్తం హెడ్ గేర్ అని పెట్టుకుని ఎనర్జీ అయితే సూపర్గా ఉండేది. లిప్స్టిక్ బాగుంది. ఎంత క్రియేటివ్ అంటే ఎంత క్రియేటివ్ నేను చూడు, అసలు బ్రష్ లేదు ఏం లేదు. I'm too good, yeah. ఎన్ని ఇయరింగ్స్ ఆ రోజు ఈ అనార్కలికి మొన్న తను వచ్చింది తీసుకొని మన ఎన్ని ఇయర్ రింగ్స్ ట్రై చేసామంటే బాబోయ్. అప్పుడు పింక్ లో అంత అనిపించలే నాకు, బికాస్ పింక్ దుపట్టా ఉంది కాబట్టి వద్దన్నా. బట్ ఇవాళ అవన్నీ క్యాన్సిల్ అయ్యి ఇది టక్కుమని సెట్ అయింది. తను అంటుంది ఇది ఆ రోజు చూసా మీరు వద్దన్నారు. Wow, I like the earrings. My God, this is so stunning. Six. Done. తనకి ఏదో ఒకటి దొరకట్లేదంట. This just worked. Oh my God, look at the difference. అంటే ఇది వేసుంటే అసలు లుక్కే వచ్చేది కాదు కదా. ఇది కూడా గ్రీనే కావాలని ఫిక్స్ అయ్యా. ఇంకా పింక్ వద్దు, చాలా పింక్ ఉంది, గ్రీనే బెటర్ అని. ఇది అస్సలు చూడేది కాదు. ఇవాళ ఏదో బాక్స్ తెచ్చి ఇది ఏంటి, ఇది చూసాం అసలు చూసాం, ట్రై చేసాం, మీరు వద్దన్నారు. లేదు ఒకసారి చూద్దామంటే ఇప్పుడు ఇదే సెట్ అయింది. అసలు అవసలో రూమ్ లో లైట్స్ లేవు, చాలా డిమ్ లైట్స్ ఉన్నాయి. సో మనకి ఓన్లీ ఫిట్టింగ్ వరకు తెలిసిపోతుంది, బట్ కలర్ ఆఫ్ ది అవుట్ ఫిట్, యాక్సెసరీస్ మ్యాచ్ అవుతుందా లేదా అనేసి అస్సలు అక్కడ ఐడియా రావట్లేదు. ఆ రోజు చాలా లేట్ అయింది మాకు, కానీ ఇక్కడ వచ్చాక అన్ని మారింది. అదేనమాట సెకండ్ డే సెకండ్ అవుట్ ఫిట్, అంటే 4th ఎపిసోడ్ స్కెడ్యూల్ది లాస్ట్ ఎపిసోడ్. 11:30 అవుతున్నాయి, ఇంకా స్టార్ట్ కాలే. ఇప్పుడు వెళ్ళి ఫొటోస్ అన్నీ చేసేస్తాం. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మేబీ 12 and I don't know when they're gonna finish. రేపు నాకు 4:30కి ఫ్లైట్ ఉంది గువాహటికి ఈవినింగ్. I'm going to కాజీరంగా ఫర్ ద ఫస్ట్ టైం. సో అది ఒకటి, ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. బట్ అదేనమాట, డ్రెస్ అయితే నచ్చింది నాకు, సింపుల్గా ఉంది, లైట్గా ఉంది. నిన్నట్లాగా అంత వెయిట్ అనేది ఏం కాదు, ఫ్రీగా కూర్చోచ్చు, హ్యాపీగా కూర్చోచ్చు. Like, share, subscribe, and stay safe, feel good, and be blessed. Bye.